నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఇవాళ కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. వాటిల్లో ముఖ్యమైనది అందరికీ తెలిసిందే సంక్రాంతి పండగ. సంక్రాంతి సంబరాలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దేశ విదేశాల నుంచి కుటుంబ సభ్యులు రాకతో గ్రామీణ ప్రాంతాలన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పట్టణాలన్నీ ఖాళీ అయిపోయి నగరాల్లో మనుషులే కనిపించలేదు. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో చేరిపోయారు. ఈ పండగ ముఖ్యంగా హిందువులకు పెద్ద పండగ. అంటే 3 రోజుల పాటు, కొన్ని చోట్లయితే 4 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. భోగితో ప్రారంభమై ముక్కనుమతో ముగిసిపోయే ఈ పండగలో ఈసారి చాలా చాలా విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ పండగ సంబరాలు వైవిధ్యభరితంగా సాగాయి. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే కోడి పందాలు తప్పనిసరిగా గుర్తొస్తాయి. ఈసారి కోడి పందాల్లో కొన్ని విచిత్రమైన పోకడలు కనిపించాయి. దాదాపు గత ఏడాది 500 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని చెప్పి అమ్మో అని ఆశ్చర్యపోయినప్పుడు, ఇప్పుడు ఈసారి ఏకంగా 1500 కోట్ల పైన వ్యాపారం జరిగిందని. వ్యాపారం అని ఎందుకు అంటున్నా అంటే అది ఆల్మోస్ట్ వ్యాపారం లాగానే సాగినట్టు కనిపిస్తోంది. ఎందువల్లనంటే గోవా నుంచి క్యాసినో డీలర్లను, అలాగే డ్యాన్స్ గర్ల్స్, అంటే బార్ గర్ల్స్ ఉంటారు కదా, అలాంటి వాటిని ఒక 25-30 మందిని తీసుకొచ్చి డ్యాన్సులు కూడా నిర్వహించారు. ప్రత్యేకించి పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ సినిమా హాళ్ళను తలపించే విధంగా సకల సౌకర్యాలు, ఏసీలు, కూలర్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం కనుక పడితే ఏమాత్రం అవాంతరం రాకుండా ఉండటం కోసం వాటర్ ప్రూఫ్తో ఆ షెడ్లన్నీ నిర్మించారు. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సకల మర్యాదలు, సకల సౌకర్యాలను మనం అనుకున్నాం కదా, దానికి ఆ తోడ్పాటునిస్తూ ఎంట్రీ టికెట్ పెట్టారు. ₹1,00,000 కొన్ని చోట్ల, ₹1,50,000 మరికొన్ని చోట్ల. అంటే ఒకసారి లోపలికి వచ్చిన వాళ్లకు విందు, వినోదము, మందు, కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా వచ్చాయి, పొందు కూడా ఏర్పాటు చేశారని. అందుకే గోవా నుంచి, నేపాల్ నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చారని ఒక వార్తా కథనాలు కూడా హల్చల్ చేశాయి ఈ వారంలో. 1500 పైబడి కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందంటే ఎంత ఎంత భయానకమైన వాతావరణం అక్కడ ఏర్పడి ఉంటుందో మనం గమనించి. కొన్ని చోట్ల ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని రేపల్లె పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి మంత్రి సేన ఆధ్వర్యంలోనే అక్కడ ఏర్పాట్లు చేసినప్పుడు కనీసం మొబైల్లో కూడా రికార్డ్ చేయకుండా దాదాపు 400-500 మందిని ప్రైవేటు సైన్యాన్ని కూడా మోకరించారంటే ఎంత పగడ్బందీగా సంక్రాంతి సంబరాలు పేరుతో ఈ వ్యాపారం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పోటీలు నిర్వహించారు. గుండాట, చక్రం తిప్పే ఆట, నంబర్ల ఆట, ఇలాగ రకరకాల ఆటలు. అంటే జోదం, ప్యాకాట కూడా ఉంది. జోదం నిర్వహించి ఆ జోదంలో కోట్లు కొల్లగొట్టుకున్నారనే సమాచారం కూడా మన దగ్గర ఉంది. అంటే వీడియో సాక్ష్యాలు కూడా దీనికి సంబంధించి కొన్ని వార్తా ఛానళ్ళల్లో బయటకు వచ్చాయి. సో ఇదంతా చూస్తుంటే ఒక ప్రక్క హైకోర్టు జంతు కారుణ్యాన్ని కాపాడాలని, ఆ జంతువులకు హాని చేయకుండా ఉండాలని చెప్పి మనకి 1964లో ఒకసారి చట్టం చేశారు, 1974లో కూడా మరోసారి చట్టం చేశారు. ముఖ్యంగా జంతువులు, పశువులు, పక్షులతో జూదం ఆడకూడదనేది ఆ చట్టం తాలూకు ప్రత్యేకమైన ఒక నిబంధన. అలాంటివి ఏమీ ఖాతరు చేయలేదు. పోలీసులు దాదాపు 15 రోజుల ముందు నుంచే కోడి పందాలు వేస్తే సహించు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నా వాటిని మాత్రం ప్రజలు ఖాతరు చేయలేదు. దానికి ప్రధానమైన కారణం అంటే సాక్షాత్తు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా ఆ కోడి పందాలను చూడటానికి వెళ్ళి సాక్షాత్తు వాళ్ళే రిబ్బన్ కత్తిరించి ఆ కార్యక్రమాలకు శుభం కార్డు వేశారు. అంటే శుభారంభాన్ని వాళ్ళు సూచనప్రాయంగా చేసిన నేపథ్యంలో పోలీసులు అటువైపు వెళ్తారు. ఒకవేళ పోలీసులు వెళ్తే వాళ్ళకు సెక్యూరిటీగా వెళ్తారు తప్ప ఈ ఆగడాలను ఆపడానికి మాత్రం కాదు అనేది వినవస్తున్న ఒక విమర్శగా మనం భావించాలి. సో ఈసారి పందాల్లో మనం ఇందాక చెప్పిన ఈ జోదం ఆటల్లో పాల్గొన్న వాళ్ళు 5 రౌండ్లు కనుక గెలిస్తే
ఒక బుల్లెట్, అలాగా 30 బుల్లెట్లు ఇచ్చారట. దాదాపు 100కు పైగా స్కూటీలు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇచ్చారు. కొన్ని చోట్ల కార్లు కూడా ప్రదానం చేశారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ పోటీల్లో పాల్గొన్న ఆ పుంజుల్లో ఏదో ఒక పుంజు మరణిస్తుంది కదా కత్తిఘాట్లకు. ఆ మరణించిన పుంజును వేలం వేస్తే ఒక చోట అంటే భీమవరం అనుకుంటా 1,50,00,000 రూపాయలు పలికిందంటే డబ్బులు ఎలా మంచినీళ్ళలాగా వాళ్ళు భావించారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈసారి ఆ బరువులకు చెంతలోనే ఇందాక మనం అనుకున్నాం కదా సకల మర్యాదలని, అక్కడే బార్ షాపులు పెట్టేశారు. బారు అంటే రోడ్డు మీద ఎలాగైతే ఈ బార్ ఓపెన్ చేసి మందు అమ్ముతారో అలాగే ఆ బర్రెల చుట్టూ మందు కూడా ఏర్పాటు చేశారు. అక్కడికక్కడే లూజ్గా అమ్మారు. వాటిని తాగటం మొదలుపెట్టారు. అంటే తాగి తందనాలు ఆట అంటారు కదా, అదంతా ఈసారి సంక్రాంతి సంబరాల పేరుతో జరిగింది. ఇదంతా చట్టం చూస్తూ ఉంది. ఎందువల్ల అంటే చట్టాలు అయితే చేస్తారు కానీ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు కూడా అందులో భాగస్వాములు అయినప్పుడు అంటే కొన్ని చోట్ల ఒక విమర్శ కూడా ఉంది. ఈ వ్యాపారం అంతా చేసుకోవడానికి అనుమతినిచ్చిన పోలీసు అధికారులకు కూడా అందులో ఎంతో కొంత వాటా వెళ్తుంది అని. అందువలనే ఇంత నిర్భయంగా, ఇంత నిర్లజ్జగా సంస్కృతి సాంప్రదాయాల పేరుతో ఇంత బరితెగించి సంక్రాంతి సంబరాలు నిర్వహించారనే ఒక ఆ కోణం కూడా దీంట్లో ఉందని మనం భావించాలి. కానీ ఎవరి నమ్మకాల్లో వాళ్ళవే, వాటిని కాదనలే. ఒకవేళ మనం వాటిని విమర్శిస్తూ మాట్లాడితే ఏదో హిందూ వ్యతిరేకి, సాంప్రదాయ వ్యతిరేకి అని చెప్పి మాట్లాడే అవకాశం కూడా ఉంది. వాళ్ళ సంతోషం వాళ్ళది. సో ఇది మొత్తానికి మనం విచారించాల్సిన అంశం ఏంటంటే కళ్ళెదురుగానే కోళ్ళు కత్తులతో పొడుచుకొని చచ్చిపోవటం అనేది కాస్తంత విషాదకరమైన అంశంగానే మనం భావించాలి. ఇక ప్రకాశం జిల్లాలో అయితే ఎద్దులకు రాళ్ళు కట్టి అంటే 2-3 క్వింటాల రాళ్ళు కట్టి అక్కడ కూడా కొంత హింస జరిగినట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఇది ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు సంబంధించిన అంశం. పండగ వాతావరణం అలా ఉంటే మరో పండగ చేసుకునే సమాచారం కూడా ఇంకొక వార్త రూపంలో వచ్చింది. అదేంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అంతర్జాతీయ అవార్డు రావటం, టైగర్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్ అనేది. జపాన్ దేశము ఇది ఇస్తుంది. ఎందుకంటే జపాన్ మనకు తెలిసిందే మార్షల్ ఆర్ట్స్కి జన్మభూమి అంటారు దాన్ని. సో అక్కడికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ మనకి పవన్ కళ్యాణ్ గారికి ఈ అవార్డును ప్రదానం చేసింది, టైగర్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్ అనేది. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు యుక్త వయసు నుంచే కరాటే, కుంగ్ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ వస్తున్నారు. అలాగే తొలి సినిమాలోనే మార్షల్ ఆర్ట్స్ని ఆయన ప్రదర్శిస్తూ వచ్చారు. కొన్ని సినిమాల్లో అయితే ఈ ఫైట్ సీన్స్కి తానే డిజైన్ చేయటం, తానే కంపోజ్ చేయటం కూడా మనం చాలా సినిమాల్లో చూసాం. సో అంత అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో అప్పుడప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఫైట్ మాస్టర్ సహాయం లేకుండా తానే స్వయంగా ఆ ఫైట్స్ని కంపోజ్ చేయటం అనేది మనం చూసాం. సో దీనికి సంబంధించి ఈనాళ్లకు ఆయనకి ఒక గ్రేడ్ ఇచ్చినట్టుగా అవార్డు వచ్చింది. భారతదేశంలో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. అందువల్ల సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఆయనకి అభినందన లేఖ పంపించారు. మేము చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇన్ని పార్శ్వాలను మీరు ఎలా న్యాయం చేస్తున్నారు. ఒక ప్రక్క రాజకీయ నాయకుడిగా, మరోపక్క సంఘ సంస్కర్తగా, మరోపక్క మేధావిగా, సినీ నటుడిగా ఇన్ని కోణాలు మీలో ఉన్నందుకు, అలాంటి వ్యక్తి మా పార్టీలో పనిచేస్తున్నందుకు, మాతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి ఆయన చాలా సుదీర్ఘమైన లేఖను పంపించారు. ఇక మన రాష్ట్ర విషయంలోకి వచ్చేసరికి గవర్నర్ నజీర్ సార్, జస్టిస్ నజీర్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ అవార్డు దక్కినందుకు ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే జనసేన శ్రేణులు అయితే సంబరాలు చేసుకున్నాయి. కూటమి నేతల్లో చాలామంది ఆయనకి అభినందనలు తెలియజేశారు. మీడియాలో కూడా దీనికి కథనాలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ లాంటి జాతీయ పత్రికలు, అలాగే టైమ్స్ నౌ లాంటి పెద్ద పెద్ద ఛానళ్ళు, జాతీయ ఛానల్లో సంబంధించి కూడా ఈ వార్తకు సంబంధించి ప్రశంసలు అందజేస్తూ వార్తలు వచ్చినాయి. కానీ నాణ్యానికి మరోవైపు అన్నట్టుగా కొంతమంది కుహనా మేధావులు, మీడియా ముసుగు కప్పుకున్న కొంతమంది ఈ అవార్డును కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా ఈ చీప్ చౌకబారు సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు.
ఆ వ్యాఖ్యానాల సారాంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్‌కి వచ్చింది అంతర్జాతీయ అవార్డు కాదు. అదేదో హైదరాబాద్ పాత బస్తీల్లో ఉన్న ఒక మతానికి చెందిన ఒక డాక్టర్. ఆయన ఫిజియోథెరపిస్టు, అలాగే ఇలాగ ఆక్యుపంక్చర్ అలాంటివి చేస్తూ ఉంటాడు. చేతబడులకు కూడా చేస్తుంటాడు. అతను పెట్టుకున్న స్కూల్‌లో ఈయన చిన్నప్పుడు నేర్చుకున్నాడు అందువల్ల ఆయనే ఇచ్చారు ఈ అవార్డు అని చెప్పి, ఆ అవార్డుకు సంబంధించి అవాకులు చవాకులు అన్నీ పేలారు సోషల్ మీడియాలో. సో దానికి సంబంధించి ప్రతిగా కూడా కొంతమంది వాళ్ళకి ధీటైన సమాధానాలు ఇచ్చారు. వాళ్ళు నేర్చుకోవాల్సింది అంటే సోషల్ మీడియా అఫ్కోర్స్ ప్రతిదానికి భావ ప్రకటన స్వాతంత్రం, మేము ఏదైనా చెప్పేస్తాము, అది ఒకవేళ తప్పు అయితే తూచి అంటాము, ఇలాంటిది ఏమి సంబంధం లేదు. ఒక దేశానికి సంబంధించి ఒక అవార్డు వస్తే మరో దేశంలో ఉన్న ఒక పౌరుడు ఈ అవార్డు తీసుకుంటే ఇది 2 దేశాల మధ్య ఉన్న ఒక సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటే, జాతీయ పత్రికలు దీన్ని ప్రశంసిస్తూ అంటే స్థిరీకరిస్తూ అంటే వాస్తవమేనని చెప్తూ వార్తలు ప్రసారం చేస్తూ ఉంటే, ప్రధానమంత్రి కార్యాలయం ఉదాహరణకు ప్రధానమంత్రి కార్యాలయం అంటే ప్రధానమంత్రి గారికి వీటి గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ పిఎంఓలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఆ వార్తకు సంబంధించి సమాచారాన్ని సేకరించి వాస్తవం కాదో తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆయనకి కితాబునిస్తారు. ఇవన్నీ లేకుండానే వచ్చేసినయ్యా. మీరు చూపించినట్టుగా ఆ చెత్తా చెదారంలో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆయన అందుకున్నారా? ఏమైనా కొంచెం వార్తలు ప్రసారం మీకు ఆయన మీద అక్కసు ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయటం అనేది భావ ప్రకటన స్వాతంత్రం అనిపించుకోదు. అది భావ దారిద్ర్యం అనిపిస్తుంది. అది ఈ సోషల్ మీడియా నిర్వహించేవాళ్ళు గమనించాలి. ఇది జనసేన శ్రేణులకు సంబంధించిన వార్త కాదు, ఇది ఈ దేశాన్ని ప్రతిష్టకు సంబంధించిన వార్త. దాన్ని మీరు గమనించాలి. సో ఏదేమైనా ఇలాంటి కుహనా మేధావులు లేకపోతే మీడియా ముసుగు కప్పుకున్న వాళ్ళ మాటలు మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది భావిస్తున్నది కూడా ఈ వార్తకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంగా మనం అనుకోవాలి. ఇక మూడవ అంశం అంతర్జాతీయ వార్త. ఇది మీకు తెలిసిందే, ఇరాన్లో ఈ మధ్య యుద్ధ వాతావరణం ఆల్మోస్ట్ నెలకొన్నది. అక్కడ నియంత పాలన పోవాలని, ప్రజాస్వామ్య గాలులు వీచాలని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఇది ఎవరో దేశంలో వాళ్ళు ప్రొవోక్ చేస్తే వచ్చింది కాదు, స్వయంగా ప్రజలే వచ్చారు. వేల లక్షల మంది వీధుల్లోకి రావడంతో ఖొమైనీ ప్రభుత్వం కొంచెం భయపడింది ఖొమైనీ. సో దాంతో సైనిక చర్య కాదు కానీ మొత్తానికి సైన్యాన్ని రంగంలోకి దింపి వేల మందిని అరెస్ట్ చేయించారు. దాదాపు ఈ అల్లర్లో 3,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. బందీలుగా ఉన్న వాళ్ళందరికీ ఉరిశిక్ష అమలు చేస్తామని చెప్పి ఖొమైనీ ప్రకటించడంతో ఇక అంతర్జాతీయ పోలీసు ఉన్నాడు కదా అమెరికా, ట్రంప్ గారు దానికి వార్నింగ్ ఇచ్చారు. మీరు అలాంటి చేష్టలు కనుక పాల్పడితే మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది, మీ ఇరాన్ మీద యుద్ధాన్ని మేము ప్రకటించే అవసరం కూడా వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు జారీ చేశాడు. ఈలోపు మొత్తానికి సైన్యం రంగంలోకి దిగింది కనుక కొంత అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిలు కారణంగా కావచ్చు, లేకపోతే గల్ఫ్ దేశాలన్నీ కలిసి చేసిన మంత్రాంగం కావచ్చు, మొత్తానికి టెహరాన్ బ్యాక్ అయింది. అంటే బందీలను మేము మరణశిక్ష విధించట్లేదు అని చెప్పిన తర్వాత ట్రంప్ కూడా తన అభిమతాన్ని మార్చుకున్నట్టున్నాడు. కానీ దానికి ఇంకో మాట చెప్పాడు. ఇజ్రాయెల్ నెతన్యాహు నాకు ఫోన్ చేసి చెప్పాడు, వద్దులేండి మీరు పట్టించుకోవద్దు అని చెప్పి, అందువల్లనే నేను ఇది మానేశాను అని చెప్పి మరో వార్త చేశాను. ఇక గ్రీన్లాండ్ విషయంలో కూడా గతంలో మాట్లాడిన మాటలేమీ ఇప్పుడు ట్రంప్ మాట్లాడట్లేదు. గతంలో గ్రీన్లాండ్ నాదే, మీరు అమ్మాలి, మీరు అమ్మకపోతే మేము బలవంతంగా లాగేసుకుంటాను అని చెప్పి మాటలు చెప్పారు. కాకపోతే దాని మీద కాస్త వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో ఇలాంటి అనుకూల వాతావరణంలోనే ట్రంప్ గారికి నోబెల్ శాంతి బహుమతి కోరిక తీరింది. శాంతి బహుమతి వచ్చిందనగానే ఆయన ట్రంప్కే ఓన్గా శాంతి బహుమతి వచ్చింది అనుకోవద్దు. అది వేరే వాళ్ళ ద్వారా ఆయనకు వచ్చింది. వెనుజులా అధ్యక్షుడిని మధురని ఆయన అరెస్ట్ చేశారు కదా, అక్కడ ఉన్న విపక్ష నేతకి ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆవిడ కొరీనా మచాడో. సో ఆవిడ వెనుజులా అధ్యక్షుడిని అమెరికా బంధించినందుకు బహుమతిగా తనకొచ్చిన నోబెల్ శాంతి బహుమతిని అదేదో ఈ చాక్లెట్ లాగానో ఐస్ క్రీమ్ లాగానో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తే ఆయన పొంగిపోయాడు. వచ్చేసింది నాకు నోబెల్ శాంతి బహుమతి, అల్ప సంతోషి కదా. సో ఎలాగైనా శాంతి బహుమతి నాకు రావాలని చెప్పి కలలుగంటున్న ఆయనకి ఆవిడ తీసుకెళ్ళి అవార్డు చేతిలో పెట్టగానే ఉప్పొంగి ఉరకలేసేసారు కాసేపు. కానీ ఈలోపు నోబెల్ బహుమతులు ఇచ్చే కమిటీ
ఇలాంటివి పనికిరావు, ఒక టికెట్ మీద వేరే వాళ్ళ టికెట్ సినిమా చూడటానికి మేము ఒప్పుకోము, ఈ అవార్డు ఎవరికి వచ్చిందో వారికే చెందుతుంది, ఈ అవార్డుని వేరే వాళ్ళకి బదిలీ చేయడం కానీ వేరే వాళ్ళు పంచుకోవటం కానీ ఇలాంటివన్నీ చెల్లితే మేము ఆ అవార్డుని వెనక్కి తీసేసుకుంటాము అని చెప్పి ఒక్కసారి బాంబు పేల్చడంతో ట్రంప్ గారు డామిట్ కదడ్డం జరిగింది. మళ్ళీ వచ్చినట్టే వచ్చి పోయిందని చెప్పి ఆయన మల్లగొల్లాలో పడుతున్న అంశం కూడా ఈ వారం వార్తల్లో ఒకానొక ప్రధానమైన అంశంగా. ఇంకొక అలర్ట్, ప్రజలందరినీ అలర్ట్ చేసే ఇంకొక వార్త కూడా ఈ వారంలో చాలా ప్రత్యేకత, అది సైబర్ నేరాలకు సంబంధించింది. సో ఎందువల్ల ఇది వార్తలాగా వచ్చింది అంటే, మనకి మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు కదా మన లక్ష్మీనారాయణ గారు, వారి సతీమణి 2.5 కోట్ల రూపాయలు కోల్పోయారు ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో, అందువల్ల వచ్చింది. అలాగే రాజస్థాన్కి చెందిన ఒక డిఫెన్స్ రిటైర్ మేజర్ తాలూకు కుటుంబం కూడా ఒక 3 కోట్ల రూపాయలు డిజిటల్ అరెస్టుల ద్వారా కోల్పోయింది. సో అందువల్ల ఈ వార్త చాలా ప్రధానమైనదాగా ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏంటి అసలు మోడస్ ఆపరెండి ఏంటి అంటే కొంతమంది సైబర్ మాఫియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో, ఎఫ్బీలో ప్రకటనలు ఇస్తారు విదేశీ ఉద్యోగాలు మీకు, ఏంటి డేటా ఎంట్రీ ఉద్యోగాలు, లేకపోతే కాల్ సెంటర్లో పనిచేయడానికి యువకులు కావాలి అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తారు. పాపం ఈ విదేశాలు పిచ్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, డాలర్ డ్రీమ్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అమ్మ మనకు ముందుగా ఇచ్చేది చిన్న ఉద్యోగం అని, మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అల్లుకుపోవచ్చు, మనం మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని చెప్పి అప్పు చేసి మొత్తానికి అప్లికేషన్ పెట్టిస్తే వాళ్ళందరూ రిక్రూట్మెంట్ పేరుతో తీసుకుని వెళ్ళిపోయి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపులో పడేసి, అది పాకిస్తాన్ కావచ్చు, వేరే దేశంలో కావచ్చు, ఒక రహస్యమైన ప్రాంతంలో పెట్టి సైబర్ నేరాలు ఎలా చేయాలో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన అంశమో చూడండి. అదొక పెద్ద మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా. సో వేల మంది యువకుల్ని రిక్రూట్ చేస్తున్నారు, వాళ్ళందరూ నిరుద్యోగులు కనుక దాన్ని అవకాశంగా, ఆ బలహీనతను అవకాశంగా తీసుకుని వాళ్ళందరినీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సైబర్ నేరాల్లో ఏ విధంగా చేయాలి, అలాగే డిజిటల్ అరెస్టులని, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ అది, డిజిటల్ అరెస్టులను ఏ విధంగా చేయాలి అనే దాని మీద వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. ఎవరైనా పొరపాటున వెళ్ళిపోదామంటే కాల్చి చంపేస్తున్నారు, శిక్షలు కరెంటు తీగల పెట్టి వాళ్ళని భయపెట్టేస్తున్నారు. మీ ఊర్లో ఉన్న మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. చచ్చినట్టు వాళ్ళు అక్కడ ఒకసారి ఆ ఉచ్చులోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు పడలేని పరిస్థితి. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ వస్తున్నారు. వీళ్ళు చేస్తున్న ఆగడాలు ఎంత దాకా వెళ్ళినాయి అంటే, మనం ఎందాక చెప్పుకున్నాం జేడి లక్ష్మీనారాయణ గారి సతీమణి, ఆవిడకి వాడు ఇది ఫినాన్షియల్ బ్రోకరేజ్ చేసేవాళ్ళగా పరిచయం. అంటే మన షేర్ మార్కెట్లో ఆవిడకి అలవాటు ఉందట, ఆ షేర్ మార్కెట్లో చేస్తూ ఉంటారు. సో మేము షేర్ మార్కెట్కి అడ్వైజరీ అని చెప్పి వాళ్ళతో పరిచయం చేసుకుంటారు. సో కొన్ని సంస్థల్లో ఈ సంస్థలో మీరు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది అని చెప్పి అలాగ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆవిడ తాలూకు డేటా మొత్తం వాళ్ళ దగ్గర తీసేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిందల్లా చేసే పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత మీరు దాంట్లో పెట్టండి, దీంట్లో పెట్టండి, ఈ అకౌంట్లో వేయండి అని చెప్పి అకౌంట్లన్నీ మారుస్తూ వచ్చేసి సడన్గా 2.5 కోట్లు అయిపోయిన తర్వాత, అంటే ఆవిడ దగ్గర ఉన్న ఆ డబ్బంతా అయిపోయిందని గ్రహించిన తర్వాత సడన్గా మాయమైపోతారు. ఇక ఆ తర్వాత నంబర్లు ఉండవు, పలికే వాళ్ళు ఉండరు. ఇంకా డిజిటల్ అరెస్టులు అనేవి ఇంకో విచిత్రమైన ఇవి అనమాట. వాళ్ళకు ఒకరికి ఎవరినో బకరా అంటాం మనం, ఎవరైతే అమాయకంగా దొరికిపోతారో వాళ్ళకి మనం చెప్పిన రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ అనుకోండి, వాళ్ళకి ఫోన్ వస్తుంది, మేము ఈడీ నుంచి చేస్తున్నాం, సిబిఐ నుంచి చేస్తున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి చేస్తున్నాము, మీరు ఇంట్లో డబ్బంతా ఉంచిపెట్టారు, ఆ డబ్బుకు మీరు ట్యాక్సులు కట్టట్లేదు కనుక మీ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది అని చెప్పి వెంటనే ఒక వీడియో సందేశం వస్తుంది. ఆ వీడియోలో ఒక జడ్జి గారు కూర్చుని ఉంటారు. ఆ జడ్జి గారు ఆర్డర్ అంటూ కూడా ప్రక్కన ఒక బెళ్ళ బంటరోతు ఉంటాడు. సో ఆయన చెప్తూ ఉంటాడు, మీరు ఇంత డబ్బులు పనిచేయండి, ఎందుకంటే వాళ్ళ ఖాతాల తాలూకు సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఈ ఖాతాల సమాచారం వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుంది అంటే, ఈ రిక్రూట్ చేసిన యూత్ ఉన్నారు కదా, వాళ్ళ పని అంతా అదే. మీ ఆధార్ కార్డు కనుకుంటే, ఆధార్ అనేది ఓపెన్గా ఉంది, ఇప్పుడు ఎక్కడైనా సరే ఆధార్ నంబర్లో ఎవరైనా సేకరించడానికి ఈజీ యాక్సెస్ ఉంది. సో ఆధార్ను ఒకసారి నంబర్ సంపాదిస్తే ఆధార్కి లింక్ అయ్యి ఉన్న మీ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డు ఉంటుంది, పాన్ కార్డులు కొడితే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో వస్తాయి. ఆ విధంగా మీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళ నెట్వర్క్ని బిల్డప్
చేసి వరుసనే ఒకటి చేయించి ఆ తర్వాత డబ్బంతా గుంజేయటం అని జరుగుతుంది. ఇక డిజిటల్ అరెస్ట్ విషయంలోకి వచ్చేసరికి మీకు ఇంత ఫైన్ పడింది, ఆ ఫైన్ అంటే ఏదో చెప్తారు, వాళ్ళ అకౌంట్లో 2 కోట్లు ఉందనుకోండి, 7 కోట్లు మీకు ఫైన్ పడింది, అది ఇస్తారా? లేకపోతే ఇప్పుడు ఈ 2 crores కట్టేసి మీరు కేసు క్లోజ్ చేసుకుంటారా అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తారు మనకి. వీళ్ళు భయపడిపోయి, ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఇంకా నిర్బంధం అనమాట. చుట్టుపక్కల ఒక ప్రక్క పోలీసులు కనపడతారు, ఇంకో పక్క డిఫెన్స్ వాళ్ళు కనపడుతూ ఉంటారు, మొత్తం వీడియోలన్నీ జడ్జి గారు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఏమైనా ఉంటే మీరు ఆ సీట్లో కూర్చున్న సీట్లోంచి కదలకూడదు, బయటికి వెళ్తే మా పోలీసులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అలాంటి భయోత్పాతాన్ని సృష్టించి ఇక ఏమీ చేయలేక డబ్బులు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేలాగా చేసిన తర్వాత అప్పుడు మాయమైపోతారు. ఇలాంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి అటు సైబర్ నేరాలను చేస్తూ డిజిటల్ అరెస్టుల పేరుతో ఘోరాతి ఘోరాలన్నీ చేస్తూ వస్తున్నారు. అందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎలాంటి అపరిచిత వ్యక్తి కాల్ వచ్చినా సరే మేము పోలీసులు అని చెప్పి రాపడి ఎవడు పోలీసులు మనకు ఫోన్ చేయరు. అది ముఖ్యమైన విషయం. మెయిల్స్లో కూడా వాళ్ళు మనకు పంపిస్తూ ఉంటారు, అవి ఏం నమ్మాల్సిన అవసరం లేదు. ఆర్టీఏ పేరుతో మీకు పంపిస్తూ ఉంటారు, మీకు మీ కారుకి పలానా చోట యాక్సిడెంట్ అయింది, దానికి మీరు ఇంకా ఫైన్ కట్టలేదు అని చెప్పేసి మీరు ఈ లింక్ నొక్కగా, లింక్ నొక్కగానే మొత్తం మన అకౌంట్లో డబ్బు అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓటీపీ చెప్పండి అని మనల్ని మాయమాటలో పెట్టేసి ఓటీపీ చెప్పండి, ఇలా రకరకాల విధానాల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి అపరిచిత ఫోన్ కాల్స్ను మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే మాత్రం ఏం మాత్రం తీసే అవసరం లేదు. వీలుంటే మీ ఫోన్లో ట్రూ కాలర్ పెట్టుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ అది ఫ్రాడ్ అయితే ఫ్రాడ్ అని డిస్ప్లే అవుతుంది, స్కామ్ అయితే స్కామ్ అని డిస్ప్లే అవుతుంది. సో అలాంటి సౌకర్యాలు మీరు పెట్టుకుని ఎలాంటి వాటికి, ముఖ్యంగా మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేనే లేదు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒకసారి చెప్పారు. ఎందుకంటే ఇలాంటి మోసాలు ఎవరైనా జరగవచ్చు, రేపు నాకైనా జరగవచ్చు అని చెప్తూ ఆయన అలర్ట్ చేశారు. సో ఆయన చెప్పారని కాదు, మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దానికి సమాంతరంగా టెక్నాలజికల్ మోసాలు కూడా పెరుగుతాయని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఈ వార్త కూడా ఈ వారంలో వచ్చిన ఒకానొక ప్రధాన అంశంగా భావించి అందరూ జాగ్రత్తగా ఉంటారని, సంక్రాంతి అయిపోయిన తర్వాత కొత్త జీవితాలు మళ్ళీ ప్రారంభిస్తారని ఆశిస్తూ ఇది ఈ వారం వార్తా సమాహారం. మళ్ళా వచ్చే వారం మళ్ళీ మరిన్ని మంచి వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. అంతగా సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.